Hello viewers, once again welcome back to our channel CYC. హైదరాబాద్ లో ఎక్కువ కాస్ట్లీ ఒక లగ్జరీ ఒక వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే వెంటనే మనకి గుర్తొచ్చే టాప్ బ్రాండ్ స్కూల్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. సో హైదరాబాద్ లో ఈ స్కూల్ కి సంబంధించి టోటల్ గా అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అవి ఏ ఏరియాలో ఉన్నాయి, అసలు ఓక్ రిడ్జ్ స్కూల్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏముంటాయి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ ఇవి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది చూసుకుంటే హైదరాబాద్ లో ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి మెయిన్ గా రెండు పెద్ద గ్లోబల్ క్యాంపస్లు అయితే ఉన్నాయి. అది ఒకటి వచ్చేసి గచ్చిబౌలి క్యాంపస్ అన్నమాట. ఇది హైదరాబాద్ లో ఓక్ రిడ్జ్ కి సంబంధించిన మెయిన్ అండ్ ఆల్సో ఫ్లాగ్షిప్ క్యాంపస్. ఐటీ కారిడార్ మధ్యలో లైక్ గచ్చిబౌలి నానక్రమ్ గూడ ఏరియాలో చాలా స్పేషియస్ గా ఉంటుంది బ్రాంచ్. కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఇక్కడ చదువుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి బౌరంపేట క్యాంపస్. ఇది నార్త్ హైదరాబాద్ అండ్ కొంపల్లి సరౌండింగ్ ప్లేసెస్ లో ఉండే పేరెంట్స్ కోసము బాచుపల్లి బౌరంపేట్ బెల్ట్ లో ఇంకొక మంచి చాలా స్పేషియస్ క్యాంపస్. మరి ఈ ఓక్ రిడ్జ్ వాళ్ళ కరికులం గురించి మాట్లాడుకుంటే ఓక్ రిడ్జ్ స్కూల్ మెయిన్ గా ఇంటర్నేషనల్ బ్యాక్లారియట్ ఆల్సో కేంబ్రిడ్జ్ సిలబస్ లని ఆఫర్ చేస్తుంది. లోయర్ గ్రేడ్స్ నుంచి కూడా చూసుకుంటే హై స్కూల్ వరకు కూడా ఒక వరల్డ్ క్లాస్ గ్లోబల్ స్టాండర్డ్స్ అయితే వీళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు సిచ్యువేషన్ ని బట్టి అంటే ఒకప్పుడైతే బట్టి పట్టేవాళ్ళు, సో ఇప్పుడు అది తగ్గిపోతుందని చెప్పాలి. ఏదైతే రాట్ లెర్నింగ్ ఉంటుందో దానికి అసలు వీళ్ళు ఛాన్స్ ఇవ్వరు. స్టూడెంట్స్ లో కూడా ఆ క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి, రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి, ప్రాజెక్ట్స్ అన్ని హ్యాండిల్ చేయాలి. కాబట్టి వీళ్ళు ఓవరాల్ గా ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. అయితే మనము ఈ క్యాంపస్ లోకి ఇన్ కేస్ అడుగు పెడితే ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రేంజ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి, ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉంటాయి, దాంతో పాటు ఇండోర్ స్పోర్ట్స్ అబ్సల్యూట్లీ అన్డౌటెడ్లీ ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్పాలి. దీంతో పాటు ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్, రోబోటిక్స్ అండ్ ఆల్సో లీడర్షిప్ డెవలప్మెంట్ కోసము స్పెషల్ స్టూడియోస్ అండ్ ల్యాబ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పిల్లల్లో ఆ స్కిల్స్ ని పెంచడానికి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రీమియం స్కూల్స్ లో ఇదొకటి కాబట్టి ఫీజులు హెవీగానే ఉంటాయని చెప్పాలి. గ్రేడ్ అండ్ సెలెక్ట్ చేసుకున్న కరికులం వీళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తున్నారు, ఒకటి ఐబీ, ఇంకోటి కేంబ్రిడ్జ్. సో దీన్ని బట్టి ఇయర్లీ ఫీజ్ అనేది ఆల్మోస్ట్ 3.5 నుంచి 7 lakhs వరకు కూడా ఉండొచ్చు అటు ఇటుగా. అండ్ ఇది జస్ట్ ట్యూషన్ ఫీజ్. సో మీకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే అది కూడా మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ లానే ఉంటుంది. సో ఓక్ రిడ్జ్ స్కూల్ మరి ఎవరికి బెస్ట్ ఆప్షన్ అనేది చూసుకుంటే ఇన్ కేస్ మీ కిడ్స్ ఫ్యూచర్ ని మీరు గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేసి ఉంటే లైక్ ఫారెన్ యూనివర్సిటీస్ పెద్దగయ్యాక వాళ్ళు ఫారెన్ కి వెళ్ళి చదువుకోవాలి, అలా మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటే మట్టుకైతే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఒక సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే ఓక్ రిడ్జ్ స్కూల్ ఇస్ వన్ ఆఫ్ ది అబ్సల్యూట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇది మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓక్ రిడ్జ్ స్కూల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఓక్ రిడ్జ్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.